హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణలో పెద్దమ్మ టెంపుల్, పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేతానికి సంబంధించినటువంటి అంశం మీద గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆ టెంపుల్ని కూల్చడానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తూ హిందూ సంఘాలు చేసినటువంటి ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ చూసాం. మొన్న కూడా బోనాలు ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆ అంశం మీద మరి ప్రభుత్వ భూమి అంటున్నారు, అక్కడ ఆలయం ఉంటున్నారు, లేదంటే ముస్లింలు కావాలని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి చెబుతున్నారు. దానికి సంబంధించిన విషయంలో హిందూ సంఘాల నాయకులు మాట్లాడిన మాటలు చూసాము. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈరోజు పెద్దమ్మ టెంపుల్ సంబంధించిన విషయంలో అయితే జరుగుతూ ఉందో, ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు, దానికి అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తాన్ని ఆ గుడికి కేటాయించాలనేటువంటి వీళ్ళు మాట్లాడుతున్నారు. దానివల్ల రియల్ ఎస్టేట్కి నష్టం జరుగుతుందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితులు లేదు. ముస్లింలు కావాలని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ముస్లింలకు ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి చేయడము బాధాకరం అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంది, ఎలా ఉండాలి, దీని నుండి మనం ఫ్యూచర్లో జరిగేటువంటి అంశాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశం చెప్పండి. మొట్టమొదటిగా భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మతానికి సంబంధించి ఎస్పెషలీ చాలా సున్నితమైన భావజాలంతో కలిగి సున్నితమైన అంశాలతో కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి సంబంధించి ప్రభుత్వ భూమిలో ఈ 200-300 గజాల్లో ఏదైతే ఆ గుడి ఉందో అది తీసివేయడం అనేది చట్టబద్ధమైనది. ఇక్కడ నేనేమంటున్నాను అని అంటే ఇక్కడ దీన్ని కావాలని ఇప్పుడు ఈ మాధవీలత గారు, తర్వాత ప్రియా చౌదరి, తర్వాత కరాటే కళ్యాణి గారు, తర్వాత రాధామోహన్ దాస్, వీళ్ళంతా ఏంటంటే డ్రామా ఆర్టిస్టుల కంటే దారుణంగా యాక్ట్ చేస్తున్నారు. మరి అదే జూబ్లీ హిల్స్లో ఆ గుట్ట పక్కకి మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ, పూలే గారి స్టాచ్యూ పెరికించినప్పుడు మరి వీళ్ళేం మాట్లాడలేదే. వీళ్ళు కేవలం దీన్ని అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం, వాళ్ళు తద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప వీళ్ళ చిత్తశుద్ధితోనో దేవుడి భక్తితోనో కాదు. అలా అయితే దేవుడి భక్తే ఉంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రియా చౌదరి గారు మాట్లాడుతున్నారు, చాలామంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రవచనకర్తలను అరే ఓరే అని మాట్లాడతారు. కనీసం సభా మర్యాద తెలీదు. అంటే మీడియా ముందుకు వచ్చేసరికి పూనకాలతో ఊగిపోయి చేసి ఇలాంటి అంటే దౌర్భాగ్యమైన స్థితి. నిజంగా వీళ్ళందరినీ ఏమనాలి అని అంటే మనుషుల్ని ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఆ ఏరియాలో ఉన్నటువంటి యూత్ని కానివ్వండి, లేదంటే రకరకాల జనాల్ని వీళ్ళు మతం పేరుతో మభ్యపెట్టి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళకి తెలియదు పాపం వీళ్ళు చేసేదంతా ఓహో హిందుత్వం కోసమే, హిందుత్వాన్ని కాపాడడం కోసమే, లేదంటే వాళ్ళకి ఇంకేంటి అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళ ప్రయోజనం కోసం మాత్రమే ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఇంకోటి ఏం కాదు. ఇక్కడ మీరు చూస్తే మాధవీలత గారు మరి విరించి హాస్పిటల్ ద్వారా కోట్లు దండుకుంటున్నారు. అదే కరోనా టైంలో వ్యాక్సినే లేని కరోనా టైంలో మరి 100 కోట్లు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మాధవీలత గారికి సంబంధించినటువంటి ఒక మంచి ఒక ల్యాండ్లో, ఆమె ప్రైవేట్ ల్యాండ్లో పెద్దమ్మ గుడిని బ్రహ్మాండంగా ఒక అయోధ్య రామ మందిరం టెంపుల్లో కట్టొచ్చు కదా, లేదంటే ప్రియా చౌదరి గారికి ఉన్నటువంటి ప్రైవేట్ భూములలో కట్టొచ్చుగా, కరాటే కళ్యాణ్ గారికి ఉన్న భూములు లాంటి వాటిలో కట్టొచ్చుగా, రాధా మనోహర్ దాస్ మీకు తెలుసుగా, కామెడీ స్టార్ రాధా మనోహర్ దాస్ గారు అలాంటి వాళ్ళు చక్కగా ఏదన్నా ఒక పెద్ద భూమిని కొని వాళ్ళకి విరాళంగా ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ఆలయం కట్టడమే కాకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్లో ఎవరైతే ఉన్నారో, ఆ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాధవీలత గారు కానివ్వండి, తర్వాత రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, ఆ విరించి హాస్పిటల్స్లో చక్కగా మంచి ఉపాధి కల్పించవచ్చు కదా, జీవనభృతి కల్పించవచ్చు కదా. అలాంటివి చేయరు. వాళ్ళ భూములు పోకూడదు, ప్రభుత్వ భూముల్లో మాత్రం ఆలయాలు కట్టాలి. మరి అదే ప్రభుత్వ భూముల్లో ఆలయాలు కట్టాలంటే ఇక ప్రభుత్వం తర్వాత అదేదైనా కార్యాలయాలు కట్టాలన్నా భవిష్యత్ తరాల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ 2600 ఎకరాల వరకు ఉంది. అది కాపాడుకుంటూ వచ్చి మన గత ప్రభుత్వంలో ఇక్కడ ఇల్లులు కడతామంటే వద్దు చేయొద్దు అని అన్నది. ఎందుకు? భవిష్యత్ ప్రయోజనాల కోసం. ఇంకా ఎలాబొరేట్ అయినప్పుడు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రకరకాల ఇన్నోవేషన్స్ కొత్త కోర్సులు తీసుకొచ్చినప్పుడు భూములు జాగాలు ఉండవు కదా. మరి రాబోయే ప్రభుత్వానికి మనం రాబోయే కార్యాలయాలు కట్టడానికో, లేకపోతే రాబోయే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో లాగా సచివాలయాలు లాంటివి కట్టడానికో, ఇంకా రకరకాల ఆఫీసులు కట్టడానికి భూములు ఎక్కడుంటాయి? ఇంకప్పుడు వీళ్ళు ఆలయాలకు ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ భూమిని ఎవరండి దారాదత్తం చేసేది? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే నేను అగ్రీ చేస్తున్నటువంటిది ఖచ్చితమైనది. ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో ఆలయాలు కట్టే కంటే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లు ఇవ్వండి, లేదంటే వాళ్ళే ఎక్కడ అందరూ కలిసి కొని ఒక ప్రైవేట్ ల్యాండ్ కొని అక్కడ పెద్దగా కట్టండి.
వచ్చిన నష్టం ఏముంది? ఇక్కడ ప్రభుత్వ భూములే కావాలా? ఇక్కడ నాకు తెలిసినంత వరకు మాధవీలత గారు కేవలం రాజకీయ స్వప్రయోజనం కోసం రాజకీయ నాటకం, రాజకీయ చదరంగం ఆడుతున్నారు. తెలియని హిందూ సోదరులు ఏం చేస్తున్నారంటే అక్కడ అయ్యో వీళ్ళు మా కోసమే పొలోమంటూ వచ్చేస్తున్నారు, వీళ్ళు పనులన్నీ ఆపేసుకుంటున్నారు, వీళ్ళు ఏదో పొడిచేస్తారు పీకేస్తారు అన్నట్టుగా చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయోజనం కోసమే, వాళ్ళందరూ స్వప్రయోజనం కోసమే. అక్కడ మీరు ఈ హిందుత్వం అనే సున్నితమైన అంశాన్నే పట్టుకొని వేలాడే కంటే ఇంకా చాలా గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తలేదు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులలో మీరు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ చాలా మందికి చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లులు రాలేదు అంటే ప్రభుత్వం అర్హుల్ని తీసి వాళ్ళకే ఇచ్చింది. రానోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళందరూ ఏదన్నా నిజంగా వీళ్ళు హిందుత్వాన్ని మోయదేసుకొని మోసేవాళ్ళు అయితే వాళ్ళు కూడా చాలా మంది హిందువులే ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా ఇల్లులు కట్టించండి. వాళ్ళే స్వతహాగా లీనియన్స్ తీసుకుని కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు కట్టేయమనండి. అభివృద్ధి అంటే ఏంటి? మతం పేరు చెప్పి కల్లోహాలు సృష్టించడమా? ఆలయాల పేరు చెప్పి వాళ్ళ స్వప్రయోజనం చేకూర్చుకోవడమా? అభివృద్ధి చేయాలి. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంది హిందువుల పట్ల, అక్కడున్న హిందువులందరికీ పక్కా ఇల్లు కట్టించేవ్వండి. అక్కడున్న హిందువులందరికీ, పేద హిందువులందరికీ మీరు మీ హాస్పిటల్స్లో ఉద్యోగాలు ఇవ్వండి. ఈ ప్రియా చౌదరి గారు మాట్లాడుతున్నారు, అరే ఓరేను మాట్లాడుతారు. నిజంగా అది జిగుప్సాకరమైన లాంగ్వేజ్. ఒక పండితుల్ని ఆ విధంగా ఆవిడ మాట్లాడడం అనేది నిజంగా జీర్ణించుకోలేని అంశం. అంటే మీకు పని లేదని అందరికీ పని లేదా? మీరు స్వప్రయోజనం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు నిజంగా అక్కడ వాళ్ళ ప్రజెన్స్ నిజంగా ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు రారా? ఖచ్చితంగా వస్తారు. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఇప్పుడు ప్రభుత్వం కూల్చడం వెనుకాల ముస్లింలు ఉన్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దాన్ని అదంతా ఉట్టిదండి. అంటే కళ్ళబొల్లు కబుర్లు చెప్పి హిందువుల మీద, క్రిస్టియన్స్ మీద. మీరు అక్కడ చూసినట్లయితే కేరళలో కూడా చూసినట్లయితే నన్స్, అక్కడ నన్స్ విషయం ఏం జరిగింది? వాళ్ళు అక్కడ పాప మాకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి తీసుకెళ్ళడానికి ఆగ్రాలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది. కానీ ఏం చేశారు అక్కడ ఉన్న బజరంగ్ దళ్, ఈ నిక్కర్ బ్యాచ్, ఆర్ఎస్ఎస్ లాంటి బ్యాచ్లు ఏం చేశారు? వాళ్ళ మీద విమెన్ ట్రాఫికింగ్ లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అర్థం తెలిసి చావట్లేదు వాళ్ళకి. అక్రమంగా బంధించి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అక్రమంగా తరలించి వాళ్ళ సెక్స్ వర్కర్లు గానో లేదంటే వాళ్ళ అవయవాల్ని తీసుకోవడానికో లేదంటే వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకోవడానికి తీసుకెళ్తే హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. అరే ఉద్యోగ కల్పనలు అదంతా నక్సలిస్ట్ ప్రాబల్యత ప్రాంతాలు. అక్కడ నుంచి వాళ్ళని వేరే ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఉపాధి కల్పించే దాంట్లో కూడా వీళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. సో అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ విషయంలో కూడా ఏంటి అని అంటే ముస్లిమ్స్ మీద తోసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు అమాయకంగా అంటే వాళ్ళు ఒకళ్ళు అప్పనంగా కనిపించారు కదా, వాళ్ళ మీద తోసేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు ఏంటంటే ఈ మతం, ఈ కమ్యూనల్ అనే ఇష్యూస్ మీదే వెళ్తున్నారు. ఎందుకంటే ఈ కమ్యూనల్ ఇష్యూస్ మీద వెళ్తే ఇప్పుడు ఏంటంటే కులం అని అంటే కులం అన్ని చోట్ల రాదు. అదే కమ్యూనల్ అనుకోండి, అమాయకులైన హిందువుల్ని రెచ్చగొట్టేసి వాళ్ళందరూ పొలం అంటూ తీసుకొచ్చి వాళ్ళందరికి చాలా మందికి అంటే రకరకాల మత్తు పానీయాలు, పీరులు, పదార్థాలు లాంటివి ఇచ్చేసి ఏదో తీసుకొచ్చి జన సమీకరణ అనేది చాలా కష్టమైన పద్ధతి అండి. ఆ జన సమీకరణ చేయాలంటే సున్నితమైన అంశాలను పట్టుకోవాలి. ఆ సున్నితమైన అంశాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏంటి? మతం. ఈ మతం అనే పేరుతో హిందువుల మీద దాడి జరిగింది, హిందూ ఆలయాల మీద దాడి జరిగిందంటే వీళ్ళు మాట్లాడే రెచ్చగొట్టే ప్రసంగాలకి, రెచ్చగొట్టే మాటలకి పాపం అమాయకులైన హిందువులకి, ఏమీ తెలియని హిందువులు పొలోమంటూ వచ్చి చేస్తుంటారు. కానీ లబ్ధి చేకూరేది ఎవరికి? స్వప్రయోజనం చేకూరేది ఎవరికి? ఈ మాధవీలత గారు లాంటి వాళ్ళకి, కరాటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి, ప్రియా చౌదరి గారు లాంటి వాళ్ళకి, రాధా మనోహర్ దాస్, కామెడీ స్టార్ రాధా మనోహర్ గారు, ఈయన ఇలాంటి అందరూ కూడా ఏంటంటే నిజంగా వీళ్ళు హిందుత్వం మీద ప్రేమే ఉంటే, హిందూ మత ప్రచారం మీద వీళ్ళకి ప్రేమే ఉంటే, హిందుత్వాన్ని కాపాడాలని ప్రేమ ఉంటే మీ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నిజంగా హిందువులైతే హిందువులైన పేదలకి ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీ ఆస్తులమ్ము లేదంటే ఇంకోటి చేసే వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకురండి. మీరు కమ్యూనలిజం మీద కల్లోహాలు, మత కల్లోహాలు సృష్టించడం, మీ స్వప్రయోజనం కోసం అక్కడ ఇక్కడ ధర్నాలు రాస్తారో చేయడం. కరాటే కళ్యాణి గారు పోరాటం చేస్తున్నారు. పేకాట కేసులలో, రకరకాల కేసులలో ఆవిడ మీద ఇప్పటికీ కూడా నాంపల్లి కోర్టులో కేసులు రన్ అవుతూ ఉన్నాయి. ఆవిడ మాట్లాడుతుంటే చాలా నాకు వినడానికి ఆశ్చర్యంగాను, ఆమె చూస్తుంటే ఒక విచిత్రమైన ఆవిడలా అనిపిస్తున్నారు. నిత్యం చేసే అన్నీ కూడా ఇలాంటి అక్యూజ్డ్ పనులు, ఇక్కడికి వచ్చి పూనకాలతో ఊగిపోయినట్టు. మరి పూనకాలతో ఊగిపోయిన అమ్మవారికి తెలియదు ఆలయాన్ని కాపాడుకోవాలని? అక్కడున్న నిజంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు నిజంగానే దాన్ని కూల్చేసి తీసేసి అలా అంటే ఉచితార్థంగా అలా పడేస్తారా? కాదు కదా. దానికి ఏదో ప్రత్యామ్నాయం చేస్తారు. ఇది ఏంటంటే కావాలని క్రియేట్ చేయడం, కావాలని ఇవన్నీ చేయడం. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు చనిపోవడం సంబంధించిన విషయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ పాయింట్ ఇదే. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ జూబ్లీహిల్స్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా
వాళ్ళకి సంబంధించి బీజేపీయే మనం పేరు చెప్పకపోయేది ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళకే బలం చేకూర్చడం కోసం హిందూ మతాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టడం కోసం వాళ్ళందరినీ ప్రేరేపించడం కోసం అక్కడ ఉన్నటువంటి రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పేడ్ ఆర్టిస్టులతో ఇవన్నీ చేపిస్తున్నారు. సో వీళ్ళు పేడ్ ఆర్టిస్టులే అనాలి, ఎందుకంటే వాళ్ళు స్వప్రయోజనం కోసం చేస్తున్నారు కదా. వీళ్ళు పేడ్ ఆర్టిస్టులే. వీళ్ళని చూస్తే డ్రామా ఆర్టిస్టుల కంటే దారుణంగా యాక్ట్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా. వీళ్ళు నటించట్లా, జీవించేస్తున్నారు. సో వీళ్ళకి ఏదో అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మీద అపారమైన గౌరవం. వీళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి దర్శించుకున్నారు, పోనీ ఎప్పుడైనా విజిట్ చేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ టెంపుల్ ఇలా కూల్చేది. అవును, ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు దేనైనా సరే తీసివేయాల్సిందే. ఎందుకంటే అభివృద్ధి పనులు సాగాలి అంటే, ప్రభుత్వం ముందుకెళ్ళాలి అంటే, ప్రజలకి ఇంకా రకరకాల ఉపాధి కల్పనలో చేయాలంటే ఈ ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వం అయినా సరే అది చేస్తుంది. మరి అలాంటప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి చర్చలు కూల్చేశారు. మరి మీరు నిజంగా హిందుత్వవాదులే అయితే నిజమైన హిందూ అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవించాలి, అందరి పట్ల సమన్యాయం పాటించాలి. మరి ఈ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్న చర్చిల మీద దాడులు జరిగి చర్చిలు కూల్చేసి చర్చి పాస్టర్ని నగ్నంగా చిత్రీకరించి వాళ్ళని కొట్టి హింసించి అక్కడి వరకు ఎందుకు? నేను ఒక నార్త్లో ఒక 3 రోజుల క్రితం ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ హాస్పిటల్ మీద దాడి చేస్తే మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? అంటే మీకు మీ ఏరియాలో ఉన్నవా, మీకు మీ స్వప్రయోజనం కోసం, మీరు రాజకీయం కోసమో, డబ్బు కోసమో, పలుకుబడి కోసమో, పరపతి కోసమో ఇక్కడ పేడ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తున్నారు. మరి నిజంగా మీరు హిందువులు అయితే మరి అక్కడ హిందువులు చేసిన తప్పును ఎందుకు ఖండించరు? అంటే మీలో ఉన్నటువంటి మానవత్వం ఇదేనా? మీలో ఉన్నటువంటి అంటే మంచి లక్షణాలు ఇవేనా? ఏంటంటే వీళ్ళందరూ కావాలని దీన్ని క్రియేట్ చేసి పేరు సంపాదించుకోవడం, పలుకుబడి సంపాదించుకోవడం, దర్పం సంపాదించుకోవడం కోసం, ఇంకా రకరకాల డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం అయిపోయింది ఇప్పుడున్న వారికి. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే సింపుల్గా మీడియాలో ఏదో ఒకటి మాట్లాడిస్తే ఫేమస్ అయిపోతారు, ఏదో ఒక విధంగా డబ్బులు దండుకోవచ్చు. వీళ్ళ చెప్పేది వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఒకసారి విమర్శించుకోమనండి, ఆత్మవిమర్శన చేసుకోమనండి. నిజంగా మీకు మనస్తత్వం ఉంటే, మీరు నిజంగా మీకు మనస్సాక్షి పనిచేస్తే, మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ కూల్చేశారు, పూలే గారి విగ్రహాన్ని కూల్చేశారు, ఆ ఇష్యూ కూడా బయటికి రాకుండా చేశారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? అది కూడా ఏమంటారు పర్మిషన్స్తోనే కదా కట్టింది. మరి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి దళితులు ఆకలి చావులతో చచ్చిపోతున్నప్పుడు మరి మీరు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్న పేదవాళ్ళని మీరు దత్తత తీసుకోండి. మీరు నిజమైన హిందువులు అయితే, మీరు దమ్ముంటే, కట్టర్ హిందూ అంటున్నారు, మీరు నిజంగా కట్టర్ హిందూ అయితే అక్కడ ఉన్నటువంటి దళితుల్ని మీరు దత్తత తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలని ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో హిందువులే, మళ్ళీ అక్కడ మిగతా వాళ్ళని వదిలేయండి, మీ హిందూ సోదరుల్ని, దళితుల్ని, అదేవిధంగా బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా హిందువులు అయితే, మీరు కట్టర్ హిందువులు అయితే, మీరు వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి వాళ్ళకి జీవనోపాధి కల్పించండి. అప్పుడు మీరు మాట్లాడండి. ఏదో మీడియా ముందుకు రావడంతో పూనకాలు వచ్చినట్టు ఊహు అని ఊగిపోవడం కాదు, అది సబబు కాదు. సమాజంలో మీరు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా అనిపించుకోరు. సో దయచేసి ఇదంతా రాజకీయ స్వప్రయోజనం కోసం రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి బలం చేకూర్చడం కోసం ఈ పేడ్ ఆర్టిస్టులు అందరూ కలిసి చేసే డ్రామా ఇది, అంతే తప్ప అక్కడ వాళ్ళకి నిజంగా పెద్దమ్మ తల్లి గుడి మీద ప్రేమ లేదు. దయచేసి హిందూ సహోదరులందరూ కూడా గమనించాలి. మిమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు, మీ ఎమోషన్స్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. నిజంగా మీ మీద వాళ్ళకి ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి స్లమ్లో ఉన్నటువంటి అనేక మందిని, అక్కడికి వచ్చిన మాధవీలత గారిని, రాధా మనోహర్ దాస్ గారిని, కరాటే కళ్యాణి గారిని, ప్రియా చౌదరి గారు లాంటి వాళ్ళని దత్తత తీసుకోమనండి. వాళ్ళకి పక్క ఇల్లు కట్టేమనండి, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించమనండి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించమనండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేయమనండి. అక్కడ ఎవరైతే కూలీలుగా ఉంటున్నారు పిల్లలు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ విద్యా వ్యవస్థలో విద్యా సీట్లు కల్పించి వాళ్ళకి చదువుకోవడానికి ప్రేరేపించండి, ప్రోత్సహించండి. ఇలాంటివి చేయాలి. కానీ మీ స్వప్రయోజనం కోసం నిజంగా రేపొద్దున మీరు చనిపోతే మీకు నిజంగా మీ ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్క హిందూ సహోదరులు దయచేసి గమనించండి, వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనం కోసం అక్కడ రాబోయే ఎలక్షన్స్ కోసం ఆడే డ్రామాలు తప్ప నిజంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ, గౌరవం, ఆప్యాయత అనురాగాలు లేవు. సో దయచేసి మీరందరూ కూడా ఆవేశంతో ఊగిపోయి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలకు లోబడకండి. ఇలాంటి వ్యక్తుల్ని మీరు సూటిగా ప్రశ్నించండి. ముందు మా బ్రతుకులు బాగు చేయండి అని మీరే వాళ్ళని సూటిగా అడగండి. అక్కడ ఉన్నటువంటి దళితులను కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కానివ్వండి, విరించి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వమనండి. మాధవీలత గారికి సూట్గా ప్రశ్న చేస్తున్నా, విరించి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వమనండి. అక్కడ నుంచి జరగబోయే ప్రతి హెల్త్గా కాన్షియస్ అక్కడ ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇవ్వమనండి. అలాంటివి చేయరు.
ఊగిపోతుంటారు ఓ పైడ్ ఆర్టిస్ట్ లాగా. దేని కొరకు అమాయకులైన హిందువులను రెచ్చగొట్టడం కోసమే కదా. కావాలని ముస్లిమ్స్ మీద అదంతా తప్పండి. ఇది కావాలని రాబోయే ఎలక్షన్స్లో అక్కడ బీజేపీకి పట్టం కట్టాలంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని దాన్ని రెచ్చగొట్టాలి, అనేక మందిని రెచ్చగొట్టి దాన్ని అంటే అక్కడ ఒక గలాటా సృష్టించాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి. అదేవిధంగా ప్రభుత్వ పెద్దల మీద, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకటువంటి డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలెక్టర్ మీద బురద జల్లి వీళ్ళ స్వప్రయోజనాన్ని చేకూర్చుకోవాలి. సో అదే జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ప్రేమ చిత్తశుద్ధి లేదు. దయచేసి అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు అందరూ కూడా ఇక నుంచి అక్కడికి వచ్చే హిందూ పెద్దలని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని మీరు ప్రశ్నించండి సూటిగా. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంటే కదా, హిందూ ప్రభుత్వమే కదా. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న పేదలందరికీ కూడా పక్కా ఇళ్ళు రాష్ట్ర ప్రధానమంత్రి సడక్ యోజన కింద రకరకాల ఏమంటారు స్వప్రయోజనాలు చేకూర్చమనండి, లబ్ధి చేకూర్చమనండి. అలాంటివి చేయరు. ఇలాంటివి వచ్చి ఓకే పేడ్ ఆర్టిస్ట్ లాగా భజన మాత్రం చేస్తున్నారు. సో దయచేసి హిందూ సహోదరులందరూ తెలివితో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. అక్కడ ఎవరు ఏ ప్రయోజనం చేకూర్చి చేస్తున్నారో దాన్ని మీరు తెలుసుకుంటే ఇక్కడ ఈ సమస్య సద్దుమణిగినట్టే. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే మాధవీలత గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానీ కేవలం ఈ జూబ్లీస్ ఎన్నికల సమయంలో ఇది ముందు తీసుకురావడం అనేది ఏదైతే ఉందో దీన్ని ఎలక్షన్ కోణంలో చూడాలి. ముఖ్యంగా పేద హిందువుల కోసం ఏనాడు ఆలోచించని, ఇంతకుముందు ఏనాడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించని వీళ్ళు ఈరోజు ఆ హిందుత్వాన్ని మేమే కాపాడతామని చెప్పేసి రోడ్డు మీదకి రావడం, హిందుత్వం ప్రమాదంలో పడింది అనే డైలాగుతోనే హిందుత్వాన్ని అసలుగా ప్రమాదంలో పడేస్తున్నటువంటి వీళ్ళని నమ్మద్దు అని చెప్పేసి అయితే అడ్వకేట్ సుబ్బు గారు చెప్తున్నారు. మీరు కూడా ఆలోచించండి. ఎస్, ఆయన అన్నటువంటి మాటల్లో ఏదైతే హిందువులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సాటి హిందువుల కోసం ఏనాడు ఒక రూపాయి దానం చేయనటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని కాపాడుతామని వస్తున్నారంటే కేవలం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు చేకూర్చుకోవడం కోసం మాత్రమే అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. పేద హిందువులకు జీవనోపాధి లేకుండా, పేద హిందువులకు అనారోగ్యం వస్తే ఆరోగ్యం సంబంధించిన విషయంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా, పేద హిందువులకు ఉపాధి లేకుండా, పేద హిందువులకు ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విషయంలో కానీ ఏనాడు ఎలాంటి విషయాల్లో మాట్లాడినటువంటి వీరు మరి ప్రత్యేకంగా వీళ్ళ కోసం చట్టాలు తీసుకురానటువంటి వీరు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మేము హిందుత్వాన్ని కాపాడుతామని అంటే, హిందుత్వాన్ని కాపాడడం అంటే హిందువులు చస్తా ఉన్న కొద్దీ, హిందువులు ఆకలితో చస్తా ఉన్నా, హిందువులు విద్య లేకుండా, హిందువులు ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, హిందువులకు కనీసం వైద్యం లేకుండా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళకి ఏ పని చేయనటువంటి వీళ్ళు హిందుత్వాన్ని కాపాడడం అంటే ఏంటిదో కూడా చెప్పాలనిపిసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆలోచన చేయాలనిపిసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.